డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల్ని వేసింది. ఆ అధ్యక్షుల ప్రమాణ స్వీకారాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అయితే నిన్న నిజామాబాద్ జిల్లాలో ఆ డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి అక్కడ ఎమ్మెల్యే పోలే. ఎక్కడ చూసినా ఇట్లాంటి పరిస్థితే ఉంది. ఏ జిల్లాది ఏం పెద్ద గొప్పగా ఏం లేదు. నిన్నగాక మొన్న సిరిసిల్లలో అట్లాంటి పరిస్థితే. ఇక నల్గొండ పంచాయతీ అయితే మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆ డీసీసీ అధ్యక్షుడే వద్దంటుండే అక్కడ మంత్రి అసలు ఈయన డీసీసీ అధ్యక్షుడి నుంచి తీసేయాలి అని వాళ్ళ ఇన్ఛార్జ్కు అట్లనే వాళ్ళ సీఎంకు లెటర్ రాసిండు. అసలు నేను ఒప్పుకోను ఈయన ఎట్లేస్తారు ఇక్కడ అని. ఆ డీసీసీ అధ్యక్షుల మంటలు ఇంకా జల్లార్తలేవు. ఆల్రెడీ ఆ ప్రకటన వచ్చిన రోజే కొన్ని జిల్లాలలో గొడవలు అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారాలకు ఇంకొక లొల్లి నడుస్తుంది. ప్రమాణ స్వీకారాలకు పోతలేరు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు అనుకున్న వ్యక్తులకి కాకుండా వేరేటోళ్ళకి ఇచ్చిన వాళ్ళకి, లేకపోతే వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి వచ్చిన వాళ్ళకి అసలు ఆ ప్రమాణ స్వీకారాల దిక్కే చూస్తలేరు. అటు దిక్కు కూడా పోతలేరట. ఇప్పటిదాకా ఏమో డీసీసీ అధ్యక్షులకి ప్రమాణ స్వీకారాలు ఇప్పటిదాకా చేసిన వాళ్ళ సంగతి ఇట్లా. ఇక ఇంకా ముందు చేసేటోళ్ళ దానికి ఎవరు పోతారు ఎవరు పోరు, ఇంకా ఎంత పెద్ద మంటలు రాజేస్తే ఈ డీసీసీ అధ్యక్షుల పంచాయతీలు అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.